ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. గ్లోరీ హల్లెలూయా. స్తోత్రములు దేవా, స్తోత్రములు పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. అద్వితీయ దేవుడు అయ్యున్న ప్రభువా, ఆశ్చర్యకరమైన మా గొప్ప దైవానికే వందనాలయ్యా. యూహాందరజలు గ్లోరిషకదర్రహజల్ యూరికమంబారాధస్య ప్రభు అయా, మీకే స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడవు, సర్వశక్తి గల దేవుడవు, ఆశ్చర్యకరమైన గొప్ప కార్యాలు జరిగించే తండ్రి, నీకే వందనాలు. ఈ సమయంలో నీ మాటలు మేము ధ్యానించుకుంటుండగా ప్రభువా, కొవ్వు మెదడు దొరికినంత ఆనందంతో సంతోషంతో మా హృదయాలను నింపి మమ్మల్ని బలపరచమని దేవానికే వందనాలు. అయా, నీ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. ప్రతి బిడ్డను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి నాయన, వారి అంతరంగంలో ప్రభు నీ మాటలు ఆనందాన్ని సంతోషాన్ని అయా కలిగించే రీతిలో ప్రభు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపింపచేసుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, ఈరోజు మన ధ్యానం యొక్క అంశము రోమేలుకి రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని చదువుకుందాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమాల నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న ఈ పాఠ్యములో, ఈ వాక్యములో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికట ఏ శిక్షా విధి లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎందుకు శిక్షా విధి లేదు అనేది కనుక మనం పరిశీలన చేస్తే, ఇక్కడ క్రీస్తు యేసు జీవము, క్రీస్తు యేసునందున్న జీవమట ఆత్మ యొక్క నియమములు, ఆ యొక్క క్రీస్తు యేసు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం, క్రీస్తు యేసు యొక్క జీవానికి ఒక నియమం ఉంది, ఆత్మకు ఒక నియమం ఉందట. ఆ నియమం ప్రకారంగా ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే పాపానికి ఫలితముగా మరణపు నియమాలతో వేదనతో బాధలతో ఉంటారో అట్టి వారందరినీ కూడా విడిపించగలిగిన శక్తి కలిగినది క్రీస్తు యేసు యొక్క జీవం అని అపోస్తులైన పౌలు గారు తన అనుభవపూర్వకంగాను దేవుని యొక్క ఆత్మ నడిపింపుతోనూ రాస్తున్న మాటలు ఇవి. ఏమంటున్నారు అంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా పాపులే అని చెప్పబడుతుంది. అయితే గత కాలము, ఈ యొక్క పాత నిబంధన కాలములో ఈ యొక్క ధర్మశాస్త్రం వచ్చిన తరువాత పాపం అంటే ఏంటి అనేది స్పష్టంగా చెప్పబడింది. ఇలా నడవండి, ఈ విధంగా నడుచుకోండి, ఎక్కడ కూడా పాపం చేయొద్దు, అపవిత్రంగా ఉండొద్దు, అంటూ వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అన్యాయంగా ప్రవర్తించొద్దు అంటూ అనేకమైన ఈ యొక్క 10 కమాండ్మెంట్సే కాకుండా విధి విధానాలను, న్యాయాన్ని ఎలా అనుసరించాలో అనేది చాలా స్పష్టంగా చెప్పింది. అయితే దానికి అతీతంగా ఎవరైతే బ్రతుకుతారో, దానికి సంబంధం లేకుండా ఎవరైతే పాపానికి నీతికి దూరంగా ఉంటూ ఈ యొక్క పాపానికి ఏది చేయొద్దన్నారో అదే జరిగిస్తూ వస్తే, దాని యొక్క ఈ పాపము యొక్క నియమము
ఈ మరణానికి దారి తీస్తుంది అని చెప్పబడుతుంది. అయితే ఈ మరణానికి దారి తీస్తున్న విధానములో ఈ మరణము నుండి విడిపించగలిగిన విధానము ఈ ధర్మశాస్త్రానికి లేదు అని చెప్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో శరీరధారిగా వచ్చి మనందరి పాపముల నిమిత్తం, తండ్రి అందరి పాపాల నిమిత్తం, లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపము నిమిత్తం క్రీస్తు యేసు మీద ఆ పాపం అంతా మోపాడు. సో అందుచేత సిలువకు కొట్టబడింది. క్రీస్తు యొక్క జీవము ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా బ్రతికింప చేస్తుంది. కాబట్టి క్రీస్తు యొక్క జీవం నాలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని, ఆ పాపం యొక్క నియమాన్ని కూడా చంపేసింది. ఆ యొక్క పాప నియమాన్ని చంపటాన్ని బట్టి నా మీద ఏ విధమైన మరణపు నియమం నా మీద ఏలుబడి చేయకుండా, అది దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవము నన్ను వాటన్నిటి నుండి విడిపించింది అని అపోస్తుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. అయితే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రీతిగా ఆ పాపంలో, అవిధేయతలో, అతిక్రమ క్రియల్లో, అసత్యములో ఏదో ఒక రీతిగా పడిపోతున్నారు. కాబట్టే వాక్యం చెప్తుంది, ఎవరునూ నీతిమంతులు లేరు, ఒక్కరు కూడా నీతిమంతులు లేరు అని చెప్తుంది. ఎవరు లేకపోయిన పరిస్థితుల్లో ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు యేసు బిడ్డగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే క్రీస్తునందున్నారో అట్టి వారికట ఈ యొక్క పాప నియమం వాళ్ళ మీద ఏలుబడి చేయదట. దాని వలన వచ్చే మరణము కూడా వాళ్ళ మీద ఏలుబడి చేయదు అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. అయితే ఈ యొక్క ఆత్మ యొక్క నియమం ఏం చేస్తుంది? పాపం యొక్క నియమాన్ని చంపేస్తుంది. ఎలా చంపేస్తుంది అంటే, పాపం ఒక వ్యక్తిలోనికి ఏ రూపాలలో ప్రవేశిస్తుందో ఆ పాపం ప్రవేశించే ఇప్పుడు పాము ఇంట్లోకి వస్తుంది అంటే, ఆ యొక్క ఇంట్లో ఉన్న పాములే కానీ, ఎలుకలే కానీ, ఇంకా ఏవైనా ఇతరత్ర జీవులు లోనకు రాకుండా ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఏ మార్గాల్లోంచి ఎలుకలు వస్తాయో, పాములు వస్తాయో అనే విధానంలో ఎక్కడ కూడా కంతలు లేకుండా వాటిని చాలా శుభ్రం చేసుకుంటాం. అలాగనే ఒక వ్యక్తిలోనికి పాపము ప్రవేశింపకుండా ఉండడానికి ఈ యొక్క జీవం, క్రీస్తు యేసు యొక్క జీవము ఆ యొక్క ఏ కళ్ళ ద్వారా వస్తుందా, చేతుల ద్వారా వస్తుందా, నోటి ద్వారా వస్తుందా, ఆలోచన ద్వారా వస్తుందా అనేది పరిశీలన చేసి వాటన్నిటినీ ఏ రూపాలలో పాపము వ్యక్తిలోనికి ప్రవేశిస్తుందో ఆ నియమాలన్నిటిని కూడా చంపేస్తుందట. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యము మనుషుల హృదయంలోనికి ప్రవేశించి అది వాడిగల ఖడ్గంలాగా ప్రతి హృదయంలోనికి వెళ్ళి ఆ యొక్క పాపపు నియమాన్నిటిని కూడా చంపివేసి ఎముకల్లో, మాంసములో, మూలుగుల్లో అన్ని విషయాలలో కూడా అది పనిచేస్తూ అందులో ఉన్న దోషాన్ని తరిమేస్తుందట. తరిమేసి ఒక శత్రువుని ఏ విధంగా తరిమేస్తారో అలాగే జీవము, క్రీస్తు యేసు యొక్క జీవం మనలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు ఈ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క జీవము, దేవుని యొక్క ఆత్మ యొక్క నియమము ఈ పాపానికి సంబంధించిన ప్రతి వాటి మీద పోరాడి దాన్ని చాలా వాడి అయిన ఖడ్గములాగా పనిచేసి దాన్ని తరిమేస్తుంది అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇక్కడ 4వ అధ్యాయం చూస్తే 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది.
మనకైతే పై రూపాన్ని మన మనుషులు చూడగలుగుతారు, కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే దేవునికి కనబడని సృష్టమంటూ ఈ లోకంలో ఏదీ లేదట. కాబట్టి మనిషిని యొక్క హృదయంలో ఉన్నది ఏంటో, తలంపుల్లో ఉన్నది ఏమిటో, ఎముకలు ఎలా ఉన్నాయో, మూలుగలు ఎలాగ ఉన్నాయో, కండరాలు ఎలాగున్నాయో, ఈ యొక్క గుండె ఎలా ఉందో అన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి శత్రువు, అపవాది, ఈ యొక్క పాపము ఎక్కడ 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 పని చేస్తుందో ఆయన గ్రహించే దేవుడు. కాబట్టి అక్కడికల్లా కూడా హృదయంలోకి వెళుతుందంట, ఎముకల్లోకి వెళుతుందంట, మూలుగుల్లోనికి వెళుతుందంట, అంతరంగంలోనికి వెళుతుందట. ఏం వెళుతుంది? జీవం, క్రీస్తు యేసు యొక్క జీవం వాటన్నిటిలోనికి వెళ్ళి పనిచేసి ఎక్కడైతే పాప నియమం పని చేస్తుందో దాన్ని అంతా కూడా తొలగించి వేస్తుందంట, తరిమి వేస్తుందట. సో అప్పుడు మనిషి చాలా ఆరోగ్యవంతుడుగాను, చాలా బలవంతుడుగాను, చాలా పరిశుద్ధుడుగాను, చాలా నీతిమంతుడుగాను జీవించగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ మాటలు వింటున్న మీరు, నేను క్రీస్తు యేసు జీవం కలిగి ఉన్నానా, నాలో క్రీస్తు యేసు యొక్క జీవం ఉందా అనే అనుమానం మీకు ఉందా? ఒకసారి మీరు హృదయాలు పరిశీలన చేసుకోండి. మీరున్న ప్లేస్లోనే క్రీస్తు యేసు జీవం నాలో ఉంది అన్నవాళ్ళు మీ యొక్క హ్యాండ్ పైకెత్తండి. దేవునికి మహిమ కలుగునుగాక. వెరీ గుడ్. దేవుని యొక్క జీవం మీలో ఉంది అనేది మీరు గ్రహించినారు కాబట్టి, క్రీస్తు యేసు మీలో ఉన్నాడు కాబట్టి అప్పుడు దేనికి కూడా భయపడకుండా, దేనికి కూడా అధైర్యపడకుండా, క్రీస్తు యేసు యొక్క సంబంధి నేను, క్రీస్తు యేసు ప్రభు నా ప్రభు, ఆయన నాలో ఉన్నాడు, ఆయన జీవం నాలో ఉంది, బ్రతికేది నేను కాదు, నాలో క్రీస్తే అని ఎవరైతే జీవిస్తూ ఉంటారో అట్టి వారి విషయంలో ఏ విధమైన క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నట్లుగా ఏ శిక్షా విధి కూడా వాళ్ళ మీద పని చేయదు అనేది దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే క్రీస్తు యొక్క జీవం కలిగి మీరు ఉంటారో, క్రీస్తు యేసు యొక్క జీవముతో పాలిభాగస్తులై ఉంటారో, క్రీస్తు యేసు బిడ్డలుగా మీరు దేవునికి కనబడతారు, లోకానికి కనబడతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు నేను మరొక ఎగ్జాంపుల్గా చూసుకుంటే కనుక, నాలో జీవం ఉంది లేదా నాలో జీవం లేదు అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరి జీవితంలో గత కాలం క్రీస్తుని మీరు కలుసుకోక క్రితం, దేవుని యొక్క వాక్యం మీలో నివసించకితం, గత కాలం మీ పూర్వపు దినాలలో, దేవుని అంగీకరించిన దినాలలో మీకున్న లోక సంబంధమైన వ్యసనాలు, లోక సంబంధమైన భయంకరమైన లోకపు తత్వం, లోకపు విధానం మీలో ఎక్కడెక్కడ ఏలుబడి చేసిందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఎప్పుడైతే క్రీస్తుని మీరు అంగీకరించారో, ఎప్పుడైతే క్రీస్తుని మీరు హృదయంలోకి చేర్చుకున్నారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నా ప్రభు అని మీ నోటితో ఒప్పుకున్నారో, అప్పటి నుండి మీలో క్రీస్తు యొక్క జీవం పనిచేస్తుంది కదా. దాని యొక్క నియమం ఎలా పనిచేస్తుందంటే, గత కాలం ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉండవచ్చు, ఎక్కువగా లోక సంబంధమైన వాటికి అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. అదే నగలను బట్టో, వస్త్రాలను బట్టో, ఇంకా అనేక విధాలుగా అలంకరణలను బట్టో అట్రాక్ట్ అవ్వచ్చు, లేదా అనేక విధాలైన పాపముల చేత లోకంలో పాపము అనే పిలవబడేవి, శాపము అనే పిలవబడేవి చాలా చాలా ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క వాటి చేత మీరు ఏడవబడ్డారో, వాటి చేత మీరు నడిపించబడ్డారో గత కాలం, అవన్నిటిలో నుండి మీరు విడుదల పొంది దేవుని యొక్క రాజ్యంలోనికి, దేవుని యొక్క చిత్తంలోనికి, దేవుని యొక్క క్రీస్తు యేసునందు జీవంలోనికి మీరు వచ్చి ఉన్నారు కదా. అవన్నీ కూడా గత కాలపు మీకున్న యొక్క లోక సంబంధమైన వ్యసనాలలో నుండి, పాప సంబంధమైన వ్యసనాల్లో నుంచి మీరు బయటకు వచ్చారు, అంతే కదా. అప్పుడు ఎప్పుడైతే క్రీస్తుని మీరు అంగీకరించారో, అప్పుడు మీ అంతరంగంలో నుంచి, మీ ఆలోచనలోంచి ఒక ఆలోచన పుట్టుకొస్తుంది. ఇది పాపం, ఇది అపవిత్రత, ఇది దోషం, ఇది మరణానికి దారితీస్తుంది, దీనిని ఆశిస్తే నేను నరకానికి వెళ్ళిపోతాను, దీని అందు నేను ఇష్టం కలిగి ఉంటే దేవుని ప్రేమ నాలో నివసించదు, ఇదిగో ఈ వీళ్ళతో సహవాసము చేస్తే దేవుని యొక్క సహవాసాన్ని నేను కోల్పోతాను అంటూ ప్రతిదీ కూడా ఏది నీకు వ్యర్థంగా అనిపిస్తుందో అవన్నీ కూడా నీలో నుండి బయటకు తోసేస్తున్నావు.
ఏది తోస్తుంది అంటే దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో పనిచేస్తుంది. ఇది వద్దు, ఇది అంటూ ప్రతిదీ కూడా లోక సంబంధమైనది, పాప సంబంధమైనది, అపవాదికి సంబంధమైనది, అవిధేయతతో కూడినది, మరణానికి తీసుకుని వెళ్ళేది, పాపపు నియమానికి అనుకూలమైన అన్నిటిని కూడా నువ్వు అవాయిడ్ చేసి ఉన్నావు కదా. అందుచేత ఈరోజు నీవు క్రీస్తు యేసు యొక్క జీవంలో నిలిచి ఉన్నావు. ఈరోజు క్రీస్తు యేసు బిడ్డగా పిలువబడుతున్నావు. లోక రక్షకుడయ్యున్న దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడయ్యున్న దేవుడు, నిన్ను కలుగజేసిన దేవుడు, తన ఆత్మను నీలో ఉంచి నిన్ను నడిపిస్తున్న దేవుడు ఈరోజు నీకు తండ్రిగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు, రక్షకుడిగా ఉన్నాడు. ఆయన నీలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుండెల మీద చేయి పెట్టుకుని నా అంతరంగంలో నాలో క్రీస్తున్నాడు, నాలో క్రీస్తు యొక్క జీవం నాలో ఉంది అని ఎగిరి గంతులు వేయచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాకుండా ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంతా ఏం మాట్లాడుతుందంటే, ఈ రీతిగా ఎవరైతే దేవుని అంగీకరించి సమస్త విషయాల్లో ఆయన జీవముతో కలిసి బ్రతుకుతున్న విధానములో వారి మీద ఏ విధమైన పాపము, ఏ విధమైన అవిధేయత ఏలుబడి చేయదు. కాబట్టి వారికి ఏ విధమైన శిక్షా విధియు కూడా వారి మీద ఉండదు. అంతేకాకుండా ఇట్టి వారిని బట్టి ప్రభువైన దేవుడు, జీవము కలిగిన దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో, ఎవరైతే క్రీస్తు యేసు యొక్క జీవం వారిలో పనిచేస్తుందో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నారో అట్టి వారిని దేవుడు ఏమంటాడంటే, ఒకరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు తల్లి తన సహోదరులు వచ్చినప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి, అయ్యా మీ తల్లి మీ సహోదరులు అక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీకోసం వచ్చారు, మీతో మాట్లాడటానికి విస్తారమైన జలంలో ఈ ప్రజల మధ్యలో నుంచి రాలేక దూరంగా ఉన్నారయ్యా అంటే ప్రభు అయిన యేసు ఏమన్నాడంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఎవరైతే నా వాక్యాన్ని విని దాన్ని అనుసరిస్తారో, వాక్యానుసారంగా జీవిస్తారో, నా మాటల ప్రకారంగా జీవిస్తారో వారే నా తల్లి, నా సహోదరి అన్నారు. అవునా కదా? దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ రీతిగా మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టంగా బ్రతుకుతూ ఉన్నామో ఆయన మన బట్టి సంతోషించే దేవుడు. ఆయన మన బట్టి నా తల్లి, నా కుమారి, నా సహోదరి అని ప్రేమించే గొప్ప రక్షకుడు మన దేవుడు, గొప్ప ప్రేమాపూర్ణుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరమగీతాలలో 6వ అధ్యాయములో మనం చూస్తే కనుక అక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుంది. 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే పరమగీతాలు, సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము, నీవు పూసుకుని పరిమళ తైలము వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరములు. సకల గంధవర్గముల కంటే, సువాసననిచ్చే అనేకమైన తైలాల కంటేనట ఈ యొక్క షోలమితి పూసుకునే తైలాలట చాలా శ్రేష్టమైనవి అట, చాలా సువాసన ఇస్తుంది అట. ఆ యొక్క షోలమితి వాడే ఆ సువాసనలు ఏంటి అంటే ఆ ప్రార్థనే, దేవునితో కలిసి ఉండే ఆ అనుబంధమే, దేవుని సన్నిధిలో వేసే ఆ ధూపమే ఆ బిడ్డకి సువాసనగా మారిపోతుంది. సో దేవుడేమంటున్నాడంటే, నా సహోదరి, ఒక స్త్రీ ఒకప్పుడు లోకములో అన్యజనులుగా, దేవుని ఎరుగని ప్రజలుగా ఈ చెట్లకి పొట్టలకని లేదా విగ్రహాలకి పూజించే అనుసరించే వారి జీవితాల్లోనికి ఆ యొక్క విధానములో నుండి విడుదల పొంది యేసుక్రీస్తు యొక్క జీవము కలిగి జీవిస్తున్న ఇట్టి వారిని చూసి దేవుడు ఎంత సంతోషిస్తూ అంటున్నాడు, నా సహోదరి అంటున్నాడు. అంతేకాకుండా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు చాలా దీర్ఘమైన ప్రార్థన దేవుని సన్నిధిలో చేసి ఉన్నాడు. ఆ యొక్క ప్రార్థనలో తన శిష్యులను బట్టి ఈ నా శిష్యులు అనకుండా ఈ నా సహోదరులు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా,
హల్లెలూయా. అట్టివారు దేవుని వాక్యాన్ని అనుసరించువారు, దేవుని యొక్క వాక్యాన్ని వారి గుండెల్లో కలిగి ఉంటూ ఒక్కొక్క వాక్యాన్ని వారి హృదయాల్లో కూర్చుకుని ఆ వాక్యానుసారంగా జీవించే ప్రతి వారిని కూడా దేవుడు అంటాడు, అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు. నా సహోదరి అని పిలుస్తూ ఉన్నాడు. అంతా బాగానే ఉంది. ఇక్కడేమంటున్నాడంటే నా సహోదరి, నా ప్రాణేశ్వరి అని కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంతగా మన మీదకు వస్తుంది అంటే ఆ ప్రేమపూర్వకమైన పిలుపు ఎంతగా పిలుస్తున్నాడంటే ప్రభు అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, క్రీస్తు యేసు జీవము కలిగిన ప్రభు అయిన యేసు ఎవరైతే దేవుని యొక్క సంఘముగా మారతారో, ఒక విశ్వాసిలో నుండి ఒక విశ్వాసం కలిగిన ఒక సంఘ సభ్యురాలుగా జీవిస్తూ ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తున్న వ్యక్తులు ఎవరైతే దేవుని యొక్క సేవ కోసం ఆయన పని భారాన్ని చేత పట్టుకుని ఆయన సిలువను భుజాన వేసుకుని వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభు అయిన యేసేమని పిలుస్తున్నాడు అంటే ఇక్కడ నా ప్రాణేశ్వరి, నా ప్రాణమునకు ఇష్టురాలు అని చెప్తున్నాడు. ఎందుకనంటే ఆయన ప్రాణము ఏ విధానములో తాపత్రయపడుతుందో, ఈ లోకంలో నశించిపోయే ఆత్మల పట్ల ఎంత భారం కలిగి ఉన్నారో, అనేకమైన వ్యక్తులు మారు మనసు పొందాలని దేవుని యొక్క తపన, దుష్టుడు దుష్టత్వంలో నశించటం ఆయనకి ఇష్టం లేదు. అనేకులు మారు మనసు పొంది ఆ నిత్య రాజ్యానికి చేరాలని, ఆ నరకం మొత్తం కాడైపోయి ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్య వారసులుగా ఉండాలని తప్పించే ఆ జీవము కలిగిన దేవుడు తన జీవాన్ని ఏ ఉద్దేశంతో పెట్టాడో అదే ఉద్దేశాన్ని ఏ ఒక్కరైతే దాన్ని కలిగి ఉంటారో ఆ ఉద్దేశాన్ని ప్రకారంగా, ఆ ఉద్దేశాన్ని తన ఉద్దేశముగా, తన ప్రణాళికలుగా కలిగి దాని ప్రకారంగా జీవించడానికి తప్పిస్తారో అట్టి వారిని చూసి ప్రభు అంటున్నాడు, నా ప్రాణేశ్వరి. వా, వాట్ ఎ గ్రేట్ వండర్ఫుల్ వర్డ్. ల్యూహాదర శ్రగ్లోరి జలధర రస్య. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభు చేత ఇదే పిలిపించుకునే పరిస్థితుల మీరు అన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడిన, దేవుని సన్నిధిలో ఆయన పని నిమిత్తం నిలబడిన, ఆ సమాజంలో అనేక ఆత్మల కొరకు నీ వంతులో నీవు ప్రయాసపడుతూ ఉన్నా, అది ప్రార్థనాపూర్వకంగా, అది నీ యొక్క నోటిని వాడుకుని, నేను ఒక పాత్రగా వాడుకుని దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లుతూ ఉన్నా, ఉపదేశిస్తూ ఉన్నా, దేవుని యొక్క ప్రాణేశ్వరుడుగా నువ్వు మారిపోతావు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమ ఇంత గొప్పగా నీ వద్దకు వస్తుంటే ఇంతకన్నా సంతోషం ఏముంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా దేవుని యొక్క జీవం మనలో ఉండటాన్ని బట్టి ఎన్ని విధాలైన కృప మన మీదకు అనుగ్రహించబడుతుందో కదా. హల్లెలూయా. వట్టి వారికి శిక్షావిధి లేదు. దేవుని చేత పొగడబడతాం, దేవుని చేత ఘనపరచబడటం, దేవుని చేత అపూర్వంగా చాలా చక్కటి మధురంగా అమ్మా అని పిలిపించుకుంటాం, నా సహోదరి అని పిలిపించుకుంటాం, నా ప్రాణేశ్వరి అని పిలిపించుకుంటాం. అంతేకాకుండా దేవుడు ఈ రీతిగా ఈ ప్రేమపూర్వకమైన విధానంలో ముందుకెళ్తూ ఉన్న ఆ యొక్క వ్యక్తుల జీవితంలో ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఏమంటుందంటే, మరియు 28వ వచనాన్ని చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి జరుగుచున్నది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క కృపలో ఈ రీతిగా మనం ఉంటామో అప్పుడట సమస్తము కూడా సమకూడి జరుగుతూ ఉంటాయట. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఇక్కడ ప్రభు అయిన యేసు యొక్క జీవం మనలో ఉండి జీవిస్తున్న మన జీవితాల్లో ఆయన చిత్తం నెరవేర్చాలని పరుగులు తీస్తున్న వ్యక్తుల యొక్క జీవితాల్లో జరిగే మరొక విషయం ఏంటంటే, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము యొక్క 19వ వచనాన్ని చూస్తే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో
తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తుంటే దేవుని యొక్క కుమారుల, దేవుని కుమారుడు అంటలేదు కానీ ఇక్కడ దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకట ఈ యొక్క సృష్టి మిగుల ఆసక్తితో ఎదురు చూస్తుందట. ఈ సృష్టి, ఈ ప్రకృతికి ఈ దీనంతా కూడా భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను, ఈ గాలిని, ఇవన్నిటినీ కూడా ప్రభు సృష్టించాడు. అయితే ఈ సృష్టి అంతా కూడానట ఒకప్పుడు ఈ సృష్టి అంతా కూడా పాపముతో, అవ్వమ్మ పాపం చేసినప్పుడు అవ్వమ్మ ఏదైతే తినవద్దు అని దేవుడు చెప్పాడో ఆదాము అవ్వమ్మలకు, అయితే దానిని తరచూ దాని వైపు చూస్తూ ఇది తినకూడదా అంటూ దాని వైపు చూస్తుంటే ఆ యొక్క పండు రోజు రోజుకి కూడా ఈ యొక్క అవ్వమ్మకి చాలా రమ్యంగా కనబడతాం, చాలా ఆసక్తిగా ఉంటాం. అది తినాలనే కోరిక రోజు తనకు ఒక ఫీలింగ్ వస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో అపవాదికి దొరికిపోయింది. అపవాది వచ్చి ఏమీ కాదు, మీరు అది తింటే మీరు దేవతలు అయిపోతారు అని చెప్పంగానే ఈ యొక్క అవ్వమ్మ ఆ దైవత్వం కోసం మేము కూడా ఇలా అయిపోతామంట అన్న యొక్క విధానంలో దేవుడు వద్దు అన్నదాన్ని తిని దేవునికి దూరం అవటమే కాకుండా ఇటు మనుషుల ఈ యొక్క వాళ్ళు చేసిన పాపానికి భూమి శపించబడింది. ఇలా భూమి శపించబడినప్పుడు మొదటిగా వాళ్ళు చేసిన పాపానికి భూమి శపించబడింది. తర్వాత మనుషులందరికీ కూడా మరణం సంభవించింది అనేది మనందరికీ తెలుసు. అయితే ఈ యొక్క సృష్టి, ఈ భూమితో పాటు ఉన్న ఇవన్నీ కూడా, ఈ సృష్టి అంతా కూడా ఈ దేవుని యొక్క కుమారుల కోసం ఎదురు చూస్తుందట. ఎవరు దేవుని కుమారులు అనేది మనం చూస్తే, ఎవరైతే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు యేసు వాక్యాన్ని నెరవేర్చడమే కాకుండా నెరవేరుస్తూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, తన ఉద్దేశాలను నెరవేరుస్తూ, దేవుని యొక్క చిత్తమే వారి యొక్క చిత్తముగా జీవించే వారు దేవుని కుమార్తెలు అని పిలువబడతారనేది దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఆయన ఆత్మ కలిగి జీవించేవారు, ఆయన వాక్యాన్ని కలిగి జీవించేవారు ఈ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా పిలువబడుతున్నారు. ఇట్టివారు బయటకు వెళ్ళినా, లోనకు వచ్చినా, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయాన్ని మనం చూస్తే కనుక అక్కడ దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుంది అంటే, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు, నువ్వు చేసే ప్రతి ప్రయత్నాలు కూడా ఫలభరితంగా మారతాయి. నువ్వు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఇవే కదా ఆ యొక్క అధ్యాయాల్లో ఉన్నవి. అంటే ఒక వ్యక్తి క్రీస్తు యేసు యొక్క జీవము ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి బయటికి వస్తే ఈ సృష్టి అంతా కూడా ఎంతో ఆనందిస్తుందట, ఎంతో సంతోషిస్తుందట. ఒక నీతిమంతురాలు చూడంగానే ఈ ప్రకృతి, ఈ యొక్క సృష్టి అంతా కూడా పులకరించిపోతూ ఆనందిస్తుందట. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. ఆ యొక్క సృష్టి నీ బట్టి, నా బట్టి, మన బట్టి, దేవుని యొక్క కుమారులను బట్టి అసలు మిగుల శక్తితో, మిగులు అంటే ఎక్కువగా, చాలా చాలా మనసంతా కూడా వాటిని కొంతమంది మన పేరెంట్స్ మీద ఒక్కొక్కసారి మనకు బెంగగా అనిపిస్తుంది, లేదా మన బిడ్డల మీద చాలా బెంగగా అనిపిస్తుంది. చూడాలనే బెంగగా అనిపించినప్పుడు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం, వాళ్ళు రాగానే ఎంతో సంతోషిస్తూ ఉంటాం, అవునా? అయితే ఈ యొక్క సృష్టి కూడా ఈ దేవుని జీవము కలిగిన దేవుని యొక్క కుమారుల కోసం, కుమార్తెల కోసమట ఈ సృష్టి అంతా కూడా మిగుల ఆసక్తితో ఎదురు చూస్తుందట. దేవునికి స్తోత్రం కదా. దేవుని పిల్లలు, అబ్బా వర్షం వస్తే బాగుండు. ఇదివరకు అనేక మార్లు నా జీవితంలో వర్షం వస్తే బాగుండు అంటే వర్షం వచ్చేది, ఎంత వర్షం ఆగిపోతే బాగుండు అంటే ఆ వర్షం ఆగిపోయేది. ఈ చెట్టు ఫలిస్తే బాగుండు అనుకునేదాన్ని, త్వరగా అలా ఫలిస్తూ వచ్చేది. రియల్గా దేవుని యొక్క కార్యాలు ఆ రీతిగా జరిగించబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, సృష్టిని బట్టి ఆనందిస్తుంది, సృష్టిని బట్టి సంతోషిస్తుంది. దేవునికి స్తోత్రములు.
కాబట్టి ఈ సృష్టిని కూడా సంతోషింప చేయగలిగిన శక్తి, కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే దేవుని కుమారులకు ఉంటుంది, దేవుని కుమార్తెలకు ఉంటుంది అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ యొక్క సృష్టిని సంతోషింపచేసే బిడ్డ మొదటిగా దేవుని సంతోషింపచేస్తుంది. అట్టి వారు బయటకు వచ్చినా లోనకు వచ్చినా కానీ దేవుడు వాళ్ళతో ప్రయాణిస్తాడు, దేవుడు వాళ్ళ పక్షంగా ఉంటాడు. కాబట్టి వాళ్ళలోనున్న జీవము క్రీస్తులాగా వీళ్ళు కనబడుతున్నారు. కాబట్టి ఈ సృష్టి కూడా మిగుల సంతోషంతో ఆనందిస్తూ ఉంది. కాబట్టి ఇట్టి వారిని బట్టి ఈ దేశానికి, ఈ యొక్క లోకానికి కూడా ఆశీర్వాదకరంగా ఇట్టి బిడ్డలు మారుతారు అనే దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క దినాల్లో అనేక మంది క్రైస్తవుల్ని అనేక మంది క్రిస్టియన్స్ అన్యజనులను మార్చేస్తున్నారు అనే మాట మనం వింటున్నాం. ఎవరిని మార్చడం అంత ఈజీ ఏమీ కాదు. ఎవరెవరు కూడా మార్చలేరు. ఏ మనుషుల్ని కూడా కంప్లీట్గా వాళ్ళ విధానాలు మార్చడం ఎవరి వల్ల కాదు. అయితే ఎవరిలో అయితే జీవం ఉంటుందో క్రీస్తు యొక్క జీవం, ఆ జీవం ఆ పాప నియమాల మీద పోరాడద్దు. కాబట్టి అట్టివారు వాటన్నిటిని విడిచిపెట్టి నిజమేదో యథార్థత ఏదో, ఏది మార్గమో, ఏది సత్యమో, ఏది జీవమో గ్రహిస్తారు. కాబట్టి వారు మార్చబడతారు, వారు రూపాంతరపరచబడుతున్నారు. అంతే తప్ప ఏ మనుషుని వల్ల కాదు. ఈ యొక్క గాస్పుల్కి ఉన్న పవరే, ఈ గాస్పుల్కి ఉన్న ప్రభావమే, ఈ గాస్పుల్కి ఉన్న అద్భుతమైన శక్తే మనుషుల్ని మార్చగలిగిన శక్తి. దేవునికి మహిమ కలుగునగాక. ఓ రోజు ఒక పిఎం దగ్గరికి వెళ్ళి, నెహ్రూ గారి దగ్గరకు అనుకుంటా వెళ్ళి, ప్రజలందరూ కూడా వెళ్ళి ఇలా క్రైస్తవులుగా మార్చబడుతున్నారు, అసలు వాళ్ళ పట్ల నీ ఉద్దేశం ఏంటి అని అడిగితే ఆ యొక్క పిఎం అన్నాడట, క్రైస్తవుల గురించి చెప్పాలి అంటే వాళ్ళు నశించిపోతున్న చెడ్డ వ్యసనాల్లో ఉన్న వారిని బాగు చేసే వ్యక్తులు, వాళ్ళే క్రైస్తవులు అన్నాడట. అవును, దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి ఇది మొదలుకొని నీకు అనుగ్రహించబడిన దేవుని యొక్క జీవం అనేకులకు విడుదలకరంగాను, ఈ యొక్క సృష్టికి సంతోషాన్ని ఇచ్చేలాగున, దేవునికి మహిమ తెచ్చేలాగున జీవించాలని కోరుకుంటున్నాను. తండ్రి తన మాటలు దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవుడు అయ్యన్న నా ప్రియ తండ్రి, రక్షకుడానికి వందనాలు. ఈ నీ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు సంధించండి అయా, నీ శక్తితో తాకండి, బలముతో నింపండి, నీ వాక్యపు వెలుగును నాయన వారి హృదయాల్లో ప్రకాశింపచేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని వెలుగుతో వెలిగింపచేయండి. ప్రతి ఒక్క హృదయం వెలుగుచుండేలాగా మీరు కృప చూపండి. ప్రతి ఆత్మ నాయన జ్యోతిగా ప్రజ్వలిల్లటానికి మీరు కృప చూపండి. దేవానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడా మీకు వేలాది వందనాలయ్యా. మహిమా స్వరూపుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని మనల్ని పాసాన్ని చేసుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.